అంటే వాలంటైన్స్ డే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి సెలబ్రేషన్ చేసుకోండి అని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అదే వాలంటీర్ నీ కొరకు చచ్చింది అక్కడ. బీఆర్ఎస్ ఎందుకు రాలే? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రాలే కరీంనగర్లో? కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా. మరి కరీంనగర్లో జరిగే ఎన్నికల్లో ఎందుకు రాలేదో వాళ్ళని అడుగు. నిజామాబాద్లో ఎందుకు రాలేదో వాళ్ళని అడుగు. అంటే అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిరని కూడా ప్రధాన ఆరోపణ వస్తూ ఉంది. నిజంగానే అలాంటి ఏమన్నా జరిగిందంటారా? వాళ్ళలాగా దుర్వినియోగం చేసే అవకాశం మాకు ఉండదు. ఎందుకంటే మా అధిష్టానం మా పట్ల నిరంతరం చూస్తుంటుంది కాబట్టి డెఫినెట్గా అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటాం కాబట్టి మీలాగా ఇష్టం వచ్చినట్టుగా వివరించడానికి మాకు ఆ స్వేచ్ఛ ఉండదు. మాకు కూడా దాదాపుగా 30% ఓటింగ్ శాతం వచ్చింది బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ కూడా ఎక్కడ ఓడిపోలేదు, ప్రజలు మా వైపే ఉన్నారు, కాకుండా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వచ్చింది అనే విధంగా చెప్తా ఉన్నారు. నిజంగా అంత శాతం బీఆర్ఎస్కి వచ్చిందంట? మీరు చెప్పారు 114 గెలిచినోడు 14 వస్తే ప్రజలు వాళ్ళ వైపు ఉన్నట్ట. గతంలో అవి కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదని చెప్తా ఉన్నారు. గతంలో మేము కూడా 737 గెలిచినాం. వాళ్ళు ఇప్పుడు ఎన్ని గెలిచిండ్రు? అంతే 747 ఎంతో వచ్చినాయి వాళ్ళకి. రమారమి అంతే. మా వాళ్ళని అందరినీ తీసుకొని కన్ని గెలిచిండ్రు. ఇంకా వాళ్ళు మేము నిజాయితీగా స్వచ్ఛందంగా మా వాళ్ళతో గెలిచిన వాళ్ళతోనే మేము పురపాలికల్లో కానీ నగరపాలికల్లో కానీ మేము అక్కడ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నాం.